హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సర్వదా స్టోరీస్. నేను మీ సంధ్య. ఇవాళ స్పెషల్ ఏంటనుకుంటున్నారు? గోంగూర పప్పు. గోంగూర పప్పు మీరు తినే ఉంటారు చాలాసార్లు. కానీ ఓసారి ఇలా నేను చేసే విధంగా ట్రై చేసి చూడండి. అసలు మీరు లంచ్ బాక్స్లో పెట్టిన మీ పిల్లలు కొంచెం కూడా వదలకుండా ఖాళీ చేసేస్తారు బాక్స్. అంత టేస్టీగా ఉంటుంది. అండ్ గోంగూరలో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, A1, B1, విటమిన్ సి చాలా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఈ వీడియో సరిపోదన్నమాట. అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఓసారి నా స్టైల్లో ఇలా ట్రై చేసి చూడండి. మీ పిల్లలు ఎందుకు ఆకుకూర పప్పులు తినరో, చాలా ఇండ్లల్లో పిల్లలు ఆకుకూర పప్పులు తినడానికి చాలా మారం చేస్తారు. ఓసారి ఈ స్టైల్లో చేసి పెట్టి చూడండి. ఎందుకు మారం చేస్తారో మీరే చూడండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పులో కొంచెం ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిరపకాయలు, కొంచెం ఆయిల్, వాటర్ వేసుకొని మంచిగా పప్పు ఉడకబెట్టుకోవాలండి. దాని తర్వాత గోంగూర మంచిగా వాష్ చేసుకొని రఫ్గా కట్ చేసుకోవాలి. దాని తర్వాత అది కూడా ఒక బాండీలో వేసి దాన్ని మంచిగా ఉడకబెట్టేసుకోవాలి. ఆ రెండు ఉడికిన తర్వాత కలుపుకొని మీకు ఎంత వాటర్ కావాలో అంత యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసేసుకోండి. తర్వాత నాకు ఇక్కడ పప్పులో నాకు కారం సరిపోలేదు కాబట్టి నేను మళ్ళీ పోపులో కొన్ని పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ పోపు పెట్టేసుకుంటున్నాను. ఇంత యమ్మీ పప్పును మిస్ అవ్వద్దండి మీరు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇంకా ఈ రెసిపీ ట్రై చేసి నా స్టైల్లో ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అండ్ నా వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఓకేనా మరి? బాయ్ బాయ్.